హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు చేస్తున్నాను. ఇది ఒక వెరైటీ కోడిగుడ్ల పులుసు అయితే చాలా బాగుంటుంది. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసి మంచిగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టేసి అందులో 2 పావులంతా నూనె వేసినాక ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. మొత్తం మంచిగా ఫ్రై చేసి ఇప్పుడు కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నా. ఇది అయ్యేసరికి కోడిగుడ్లు అయితే ఉడికిపోతాయి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా వేయాలి. వేసి మంచిగా కలపాలి. ఈ పచ్చి ఉల్లిగడ్డ కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి మంచిగా కలపాలి. మంచిగా ఫ్రై చేయాలి. నూనెలోనే మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి ఇప్పుడు కారం వేస్తున్నా. ఒక టేబుల్ స్పూన్నర కారం వేసి మంచిగా కలపాలి. ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసి మంచిగా కలపాలి. మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా ఉడకాలి. మంచిగా చూడండి. ఇట్లా 5 మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ ఉడికినాక ఇట్లా మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంటే అప్పుడు మంచిగా ఉడికినట్టు అర్థం. మంచిగా ఉడికినాక ఒక పెద్ద కప్పు అంత పెరుగు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఫోర్క్ స్పూన్ తోటి మంచిగా కలుపుకొని వేసేయాలి. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ అదే కప్పుతోటి నీళ్ళు, ఆ కప్పు నిండా నీళ్ళు అంతే వేసేసి మంచిగా కలపాలి. మంచిగా కలుపుతూ ఒకవేళ కప్పు కాకపోయినా ఒక గ్లాస్ తోటైనా వేసుకోవచ్చు. గ్లాస్ పెరుగు, గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక యాలక్కాయ, కొంచెం షాజీరా, 2 లవంగాలు, ఒక బగారాకు, కొంచెం దాల్చిన చెక్క వేసి కలపాలి. ఈ కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లాంటిది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికినాక ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పొట్టు తీసి వేసేయాలి. కోడిగుడ్లు వేసేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసి మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికినాక చూడండి ఇట్లా కర్రీ మొత్తం ఇట్లా మంచిగా గుజ్జులాగా దగ్గరికి రావాలి. ఇట్లా చిక్కగా ఇట్లా ఉడకాలి. ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉంచినా ఏం కాదు. ఈ మోతాదులో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసేయాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతా. తర్వాత తీసేస్తున్నా. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది రుచిగా ఈ కర్రీ. పెరుగు, ఉల్లిగడ్డలతోటి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నంలో అయితే కలిపి చూపిస్తున్నాను. టేస్టీ కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుందో. ఒక మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.
మంచి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి.